ప్రతిష్టాత్మక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పవిత్ర గుహాలయంలోని మంచులింగానికి శాస్త్రోక్తంగా ప్రథమ పూజ నిర్వహించి ఈ ఏడాది యాత్రకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. బాబా బర్ఫానీ ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని తాను ప్రార్థించినట్లు ఎల్జీ మనోహర్ సిన్హా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పర్వదినం వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా స్థానిక యంత్రాంగం, ఆర్మీ, భద్రతా దళాలు, పుణ్యక్షేత్రాల బోర్డు సమన్వయంతో పటిష్టమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశ్మీర్ హిమాలయాల్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3880 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహకు వెళ్లేందుకు ప్రధానంగా 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ పహల్గాం మార్గం ద్వారా వెళితే దర్శనానికి 4 రోజులు పడుతుంది. అదే బాల్తాల్ బేస్ క్యాంప్ మార్గం ద్వారా వెళ్తే ఒకే రోజులోనే స్వామివారిని దర్శించుకుని తిరిగి రావచ్చు. అయితే ఈ ఏడాది యాత్రలో అధికారులు ఒక కీలక మార్పు చేశారు. బేస్ క్యాంపులైన పహల్గాం, బాల్తాల్ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఈ నిర్ణయం కారణంగా ఈసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి అమర్నాథ్ వెళ్లే భక్తులు ఈ కీలక మార్పులను గమనించి అందుకు అనుగుణంగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిష్టాత్మక శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పవిత్ర గుహాలయంలోని మంచులింగానికి శాస్త్రోక్తంగా ప్రథమ పూజ నిర్వహించి ఈ ఏడాది యాత్రకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. బాబా బర్ఫానీ ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని తాను ప్రార్థించినట్లు ఎల్జీ మనోజ్ సిన్హా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమై ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పర్వదినం వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా స్థానిక యంత్రాంగం, ఆర్మీ, భద్రతా దళాలు, పుణ్యక్షేత్రాల బోర్డు సమన్వయంతో పటిష్టమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశ్మీర్ హిమాలయాల్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3880 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహకు వెళ్లేందుకు ప్రధానంగా 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ పహల్గాం మార్గం ద్వారా వెళితే దర్శనానికి 4 రోజులు పడుతుంది. అదే బాల్తాల్ బేస్ క్యాంపు మార్గం ద్వారా వెళ్తే ఒకే రోజులోనే స్వామివారిని దర్శించుకొని తిరిగి రావచ్చు. అయితే ఈ ఏడాది యాత్రలో అధికారులు ఒక కీలక మార్పు చేశారు. బేస్ క్యాంపులైన పహల్గాం, బాల్తాల్ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఈ నిర్ణయం కారణంగా ఈసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి అమర్నాథ్ వెళ్లే భక్తులు ఈ కీలక మార్పును గమనించి అందుకు అనుగుణంగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.